గూఢచర్యం అండ్ ఇంటెలిజెన్స్ గురించి ఆసక్తి ఉన్న వాళ్ళకి మొసాద్ అనే పదం వింటేనే అదో రకమైన సాటిస్ఫాక్షన్. కానీ చాలా మందికి దీనికి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ కూడా తెలిసి ఉండవు. చూస్తున్న మీకు తెలిసేమో నేను చెప్తున్నప్పుడు, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో మాకు ఇవి ఆల్రెడీ తెలిసయ్యా బాబు అని కమెంట్ చేయండి. మొసాద్ ప్రిడిసెసర్ ఎవరు, అసలు మొసాద్ అనే ఆర్గనైజేషన్ ఏ సర్కమ్స్టాన్సెస్ లో పుట్టిందో మీకు తెలుసా? పాలెస్టైన్ లో బ్రిటిష్ మ్యాండేట్ పీరియడ్ అప్పుడు హగానా అనే జీవిష్ మిలిటరీ ఫోర్స్ యొక్క ఇంటెలిజెన్స్ ఆర్మ్ ఉండేది. అయితే 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత ఒక ప్రొఫెషనల్ అండ్ సెంట్రలైజ్డ్ ఇంటెలిజెన్స్ వింగ్ యొక్క అవసరం పడింది. సో అప్పటి ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ డేవిడ్ బెన్ గురియన్ మొసాద్ అనే ఆర్గనైజేషన్ ని ఏర్పరచడానికి పునాదులు వేశారు. సో అలా డిసెంబర్ 13, 1949లో ప్రైమ్ మినిస్టర్ డేవిడ్ బెన్ గురియన్ ఆధ్వర్యంలో మొసాద్ ఏర్పడింది. మొసాద్ యొక్క ప్రైమరీ ఫోకస్ ఫారిన్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, ఇంటెలిజెన్స్ అనాలిసిస్ అండ్ సీక్రెట్ మిషన్స్. ఇప్పుడు ఒక సంస్థగా మొసాద్ యొక్క స్ట్రక్చర్ ఏంటో తెలుసుకుందాం. మొసాద్ డైరెక్ట్ గా ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ కి రిపోర్ట్ చేస్తుంది. ఈ సంస్థ కేవలం ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ కి మాత్రమే సమాధానం చెప్పాలి. మిగతా ఏజెన్సీస్ లాగా ఇజ్రాయలీ పార్లమెంట్ కి ఇది సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి ఇజ్రాయెల్ మొసాద్ మీద పెట్టే ఖర్చు అప్రాక్సిమేట్లీ $2.73 బిలియన్. 7,000 మంది బలంతో ప్రపంచంలోనే అతిపెద్ద మరియు బలమైన గూఢచార్య సంస్థగా మొసాద్ పేరు మోసింది. మరి ఇంత బలమైన సంస్థ స్టార్టింగ్ లో కొన్ని అవమానాలను కూడా ఫేస్ చేసిందన్న విషయం మీకు తెలుసా? 1951లో బాగ్దాద్ లోని ఇజ్రాయలీ స్పై రింగ్ ఎక్స్పోజ్ అయింది అండ్ వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక స్పై ఏజెన్సీకి ఇంతకంటే అవమానం ఏముంటది చెప్పండి? కానీ ఇవాళ మొసాద్ కి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ స్పై నెట్వర్క్స్ ఉన్నాయి. ఇవాళ ఈ సంస్థ సీక్రసీకి, ఎఫిషియన్సీకి పెట్టింది పేరు. ప్రపంచ వ్యాప్తంగా మొసాద్ ఎన్నో ఆపరేషన్స్ ని చేపట్టిన ఒక్క ఆపరేషన్ మాత్రం చాలా స్పెషల్. అదే నాజీ అఫీషియల్ అయిన అడాల్ఫ్ ఎయిచ్మెన్ ని పట్టుకోవడం. ఈ ఆపరేషన్ గురించి తెలుసుకునే ముందు అడాల్ఫ్ ఎయిచ్మెన్ ఎవరో ముందు తెలుసుకుందాం. వరల్డ్ వార్ 2 టైంలో వన్ ఆఫ్ ది హై ర్యాంకింగ్ నాజీ అఫీషియలే అడాల్ఫ్ ఎయిచ్మెన్. ఈయన జీవ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడంలో, వాళ్ళని కాన్సంట్రేషన్ క్యాంప్స్ లో ఉంచడంలో కీలక పాత్ర పోషించారన్నమాట. బేసికలీ హిట్లర్ జీవ్స్ పట్ల చేపట్టిన జెనోసైడ్ లో ఈయన మెయిన్ రోల్ ని పోషించాడు. కానీ వరల్డ్ వార్ 2 తర్వాత ఈయన తప్పించుకోగలిగాడు. లేట్ 1950s లో మొసాద్ ఏజెంట్స్ కి ఎయిచ్మెన్ తన ఐడెంటిటీని మార్చుకొని అర్జెంటీనాలో ఉన్నట్టు సమాచారం అందింది. సో ఈయనను పట్టుకోవడానికి ఆపరేషన్ ఫినాలేని చేపట్టింది మొసాద్. ఫైనలీ మే 11, 1960లో మొసాద్ ఏజెంట్స్ ఎయిచ్మెన్ ని పట్టుకోగలిగారు. కానీ ఇక్కడ పట్టుకోవడం హైలైట్ కాదు, ఈయనని ఇజ్రాయెల్ కి ఎలా తీసుకెళ్లారు అనేదే హైలైట్. ఎయిచ్మెన్ కి మత్తు పదార్థాలు ఇచ్చి అర్జెంటీనా అథారిటీస్ కి తెలియకుండా ఇజ్రాయెల్ కి ఎత్తుకెళ్లిపోయారు. ఇది మొసాద్ హిస్టరీలోనే మిగిలిపోయే మిషన్. ఎందుకంటే జీవ్స్ కి ఈ మిషన్ జస్టిస్ ని తీసుకొచ్చింది. వాళ్ళ మీద వరల్డ్ వార్ 2 అప్పుడు జరిగిన జెనోసైడ్ కి జస్టిస్ తీసుకొచ్చింది. ఇక్కడ దాకా వీడియో చూసారంటే మా కాంటెంట్ కొద్దో గొప్ప మీకు నచ్చే ఉండాలి. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మరో ఇంట్రెస్టింగ్ కథనంతో ఇంకో వీడియోలో కలుసుకుందాం.